ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, స్కూల్ బస్సుకు ప్రమాదం, 35 మంది విద్యార్థులకు గాయాలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం నాడు రాత్రి బిష్నా రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారుగా 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. విహారయాత్ర కోసం సాంబా వెళ్లిన విద్యార్థులందరూ కూడా తిరిగి వస్తూ ఉండగా బస్సు డివైడర్ను ఢీకొట్టింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులందరినీ దగ్గర ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులందరి పరిస్థితి కూడా స్థిరంగానే ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పొగమంచు కారణంగానే రోడ్డు సరిగ్గా కనబడక బస్సు డివైడర్ను ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర భారతదేశంలో తరచూ పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రానున్న 2-3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి అంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ అలాగే పక్క రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ పొగమంచు ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని అయితే హెచ్చరిస్తున్నారు. విమానాలు కూడా రద్దు చేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్లో అయితే కనుక ఈ స్కూల్ బస్సుకు పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. అందులో ప్రయాణిస్తున్న విహారయాత్రకు వెళ్ళొస్తున్న 35 మంది విద్యార్థులు కూడా గాయపడడం జరిగింది.